ఈ స్థలమందు నన్ను నిలవబెట్టిన దేవునికి వందనాలు, ప్రభుకి స్తుతులు చెల్లిస్తున్నాను. మొదటిగా ఇక్కడ వాక్య పరిచయం చేయటానికి నన్ను ఇక్కడికి నడిపించాడు మన బ్రదర్ ధర్మ గారు, దుబాయ్లో ఉన్నటువంటి దైవ సేవకులు. వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుమార్తె బర్త్డే సందర్భంగా ఈ విధంగా మనం ప్రార్థనలో కలపటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప. రెండవది, దైవ సేవకులు జోసఫ్ అయ్య గారిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. అడగగానే మరి మీటింగ్ ఏర్పాటు చేయటం అనేది దైవ సేవకులు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకున్న శ్రద్ధే. కాబట్టి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నాతో సహకారిగా మంచి మిత్రుడు, ఆప్తుడు, ఈ మధ్యకాలంలోనే పరిచయం అయ్యారు. 1 year కూడా ఇంకా మా యానివర్సరీ అవ్వలేదు, మా పరిచయం 1 year యానివర్సరీ కూడా అవ్వలేదు. కానీ చాలా లోతుగైన పరిచయం అయిపోయింది మాకు ఈ మధ్యకాలంలో. అందుని బట్టి బ్రదర్ గారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వందన కార్యక్రమాలు అయిపోతే తొందరగా వాక్యంలోనికి మనం వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పాస్టర్ గారు సేవ చేసి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు. ఛార్జింగ్లో పెట్టి పడుకోవడానికి వెళ్ళాడు. భోజనం చేశాడు, పడుకోవడానికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ అవటం లేచి ఫోన్ తీయలేకపోతున్నాడు దైవజనుడు, ఎందుకంటే బాగా అలసిపోయాడు. కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటుంటే ఎవరో ఏ అర్జెంట్ చేత ఫోన్ చేస్తున్నారని వెళ్ళి ఫోన్ తీస్తే ఒక విశ్వాసి, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నారట. అనగానే ప్రైజ్ ది లార్డ్ నాన్న అని పాస్టర్ గారు పలకరించారు. ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేసి అంటే, అయ్యగారు కొద్దిసేపు మీరు వాక్యం చెప్పండి నేను వింటాను అన్నాడంట. అంటే ఈ టైంలోనా? లేదయ్యగారు మీరు చెప్పండి, నీకు ఎంత ఆసక్తి అయ్యా వాక్యం పట్ల, అసలు ఈ టైంలో వాక్యం చెప్పమంటున్నావు ఏంటంటే, లేదయ్యగారు నేను ఇందాక నుంచి నిద్రపోదాం అనుకుంటున్నాను కానీ నిద్ర రావట్లేదు. ఉదయం మీరు వాక్యం చెప్పినప్పుడు నాకు నిద్ర వచ్చింది, అందుకని మీరు వాక్యం చెప్తే నిద్రపోదాం అనుకుంటున్నాను అన్నాడట. సో ఈ టైంలో నేను వాక్యం చెప్పడం మీకు నిద్ర వస్తుందేమో. ఒక ఆయన వాక్యం వింటూ కిటికీ దగ్గర కూర్చొని కింద పడిపోయి చనిపోయాడు. తెలుసా మీరు? ఆయన పేరేంటి బైబిల్లో? హైతుకు. ఆయన చనిపోయిన తర్వాత దైవజనుడికి ఎంతకు వచ్చి ప్రార్థన చేసి చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించేశాడు. దేవుని కృపను బట్టి నాకు ఆ వరం లేదు, ఎవరు పడుకుని పోకండి. నాకు ఆ వరం లేదు. మీలో ఎవరైనా నిద్రపోయి పడిపోయారు అనుకోండి, నేను లేపలేను. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మూలవచనం బైబిల్ గ్రంథంలోంచి ఒకటి చదువుదాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన నా దేవ, సర్వాధికారి, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, పరిశుద్ధుడా, పవిత్రుడా, పావనుడా, మీరు మాట్లాడితే తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా ద్వారా ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడండి. మీరు మాట్లాడిన మాటలు ఆ దినమందు మరియా ఏ విధముగా మిమ్మల్ని గూర్చిన వార్త విని హృదయంలో భద్రపరుచుకుందో ఆ విధముగా వీరు కూడా భద్రపరుచుకొని ఇతరులకు గొర్రెల కాపరుల వలె ప్రకటించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు. క్రీస్తేసును నరుడు. దేవునికి మనకి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు క్రీస్తేసును నరుడు. ఆయనే కనుక లేకపోతే దేవునికి మనకి ఫ్రెండ్షిప్ ఉండదు. దేవునికి మనకి ఫ్రెండ్షిప్ ఉండదు. పాస్టర్ పాల్ గారు నాకు ఎలా పరిచయం అనంటే, పాస్టర్ రాజేష్ నాయక్ గారి ద్వారా పరిచయం. ఆయనే కనుక లేకపోతే ఆయన ద్వారా నాకు ఈయన పరిచయం ఉండేవారు కాదు. అలాగే బ్రదర్ ధర్మ, పాస్టర్ ధర్మ గారు కనుక నాకు పరిచయం లేకపోతే ధర్మ గారిని బట్టి పాస్టర్ జోసెఫ్ గారు నాకు పరిచయం అయ్యేవారు కాదనమాట. నేను సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు ఉన్నాను. సింగపూర్ నుంచి మలేషియాకు 10 నిమిషాల్లో వెళ్ళొచ్చు.
10 నిమిషాలే. బోర్డర్ దగ్గర నుంచి ఉంటే సముద్రం ఒడ్డు నుంచి అటువైపు మలేషియా బిల్డింగ్లు కనబడతాయి. ఆ మలేషియాకు వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుంచి బైక్ మీద నుంచైనా, కారు నుంచైనా, బస్సులో నుంచైనా ఇక్కడ ఎక్కితే అటువైపు దిగిపోతాం. ఒకవేళ బ్రిడ్జ్ లేదనుకోండి, అక్కడికి వెళ్ళగలమా? పరలోకానికి భూలోకానికి బ్రిడ్జే యేసుక్రీస్తు ప్రభు. సింపుల్గా చెప్పాను సువార్త. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఒక బ్రిడ్జ్ లాగా వచ్చాడు. మన అటిక మీద ఏదైనా పెట్టామనుకోండి, అవి తీయాలంటే ల్యాడర్ వేయాలి కింద నుంచి పైకి ఎక్కటానికి. ఆ ల్యాడరే యేసుక్రీస్తు ప్రభు మనకు. ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి అంటే కథని కథలాగే వినాలి, అందులో లాజిక్లు ఎతకూడదు. ఏంటి కథని ఎలా వినాలి? కథలా వినాలి, అందులో లాజిక్లు ఎతకూడదు మీరు. కథ ఏంటంటే, ఒక చోట రోడ్డు మీద చీమల పుట్ట ఉందంట, పెద్ద చీమల పుట్ట. ఆ చీమల పుట్ట పక్క నుంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతే దూరం నుంచి పెద్ద క్రేన్ ఒకటి పెద్ద పెద్ద టైర్లతో వచ్చేస్తుంటే అది చూసి ఈయన అనుకున్నాడమ్మో, ఆ టైర్లు కనుక ఈ చీమల పుట్ట మీద నుంచి వెళ్తే ఈ చీమలన్నీ చచ్చిపోతాయి అని చీమల మీద కనికరం అనమాట. అందుకే నేను కథలాగే వినండి అని చెప్పాను. ఈ చీమల కథ ఏంట్రాని బాబు విసుక్కోకండి. అప్పుడు ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమలారా మీరు పక్కకి వెళ్ళిపోండి, పెద్ద టైర్ వస్తుంది అని చెప్తే దానికి ఏమర్థం అవుతుంది? అర్థం కావట్లే. అప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఈ క్షణం నేను చీమ అయిపోతే బాగున్ను, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దును అని. చీమ అయిపోయి చీమ దగ్గరికి వెళ్ళి, చీమలో నా స్నేహితులారా ఆ పెద్ద టైర్ వస్తుంది కదా, దానికి ఎంత పడి చచ్చిపోయేలాగా ఉన్నాం, మనం పక్కకి వెళ్ళిపోదాం అని చెప్తే వింటాయేమో అని. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, దేవుడుగా ఈ లోకానికి వస్తే మనం బ్రతకం. ఆయన వెలుగు చూసి మాడి మసైపోవడమే. ఎందుకంటే సూర్యుని కాంతికే మనం తట్టుకోలేం. ఎండాకాలం వస్తే ముసలోళ్ళందరూ మూట కట్టేస్తున్నారట కదా, అవునా కదా? మరి కోటి సూర్యుల తేజస్సు కలిగిన ఆ దేవుడుగా దిగొచ్చేస్తే బ్రతుకుతామా? భూమి మాడి మసైపోతుంది. ఒక్క సూర్యుడు ఉంటేనే వేడికి తట్టుకోలేము. కోటి సూర్యుల వేడిమి కలిగిన వాడు, కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు భూమి మీదకి వస్తే బ్రతకగలమా? అందుకని దేవుడే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి మానవులకు దేవునికి మధ్యవర్తిగా మనకు సహాయం చేశాడు పరలోకానికి వెళ్ళటానికి. హల్లెలూయా. ఇందులో పెద్ద విచిత్రమే ఉందండి. దీనికి ఒక ఎర్ర సూట్ వేసుకుని నువ్వు గుంటూరు నుంచి రావటం, నువ్వు చెప్పటం, మేము వినటం, ఇది విషయం చాలాసార్లు మేము విన్నాం కదా. ఇందులో విశేషమేమి పెద్దగా ఏమీ లేదు. కానీ ఒక పాయింట్ నేను చెప్తాను. మధ్యవర్తి మనకు ఉన్నాడు కాబట్టి పరలోకానికి యాక్సెస్ దొరికింది. కానీ మధ్యవర్తికి మనకు మధ్యకు ఆటంకాలు ఉన్నాయి. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు దేవుడు ఈ పూల మొక్క అనుకోండి, మానవ జాతి పూల మొక్క, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. కానీ ఈ మధ్యవర్తికి మానవులకి మధ్య ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఎవరు కలుగు చేస్తారో తెలుసా? దుష్టుడు కలుగు చేస్తాడు. దేవునికి యేసు ప్రభువుకి మధ్య ఆటంకాలు వాడు కలుగు చేయలేడు. ఇక్కడ కలుగు చేయగలిగితే ఇక్కడ కలుగు చేయడు. ఇక్కడ ఎందుకు కలుగు చేయలేడు అని అంటే, దేవుడికి ఏ మనస్సు ఉందో యేసుక్రీస్తుకి ఆ మనస్సు ఉంది. వీళ్ళిద్దరికి మధ్య గొడవ పెడదంటే కుదరదు. కానీ యేసుక్రీస్తుకి మనకి మధ్య ఆటంకాలు పెట్టడానికి మాత్రం సాతానికి అవకాశం దొరికింది. అందుకే మధ్యవర్తికి మనకు మధ్య ఉన్న ఆటంకాలు ఈరోజు మీకు కొన్ని చెప్తాను. అందులో మొట్టమొదటి ఆటంకం ఏంటంటే, మొట్టమొదటి ఆటంకము 4 పాయింట్లుగా చెప్తాను. మొట్టమొదటి ఆటంకము సాతాను. దీనికి ఒక మెయిన్ రీజన్ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో పుట్టిన తరువాత ఆయన పుట్టాడన్న సంగతి జ్ఞానులు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉంది, పలానా కాలములో పలానా సమయంలో నక్షత్రము ఆకాశమందు మనకి కనబడుతుంది అని. వాళ్ళ గ్రంథంలో ఎంత క్లారిటీగా రాశారంటే, నక్షత్రము ఏ కాలంలో కనబడుతుందో రాసి ఉంది. ఒకవేళ రాసి ఉండకపోతే ఏం జరిగేది తెలుసా? ఏం జరిగేదో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈరోజు రైల్వే స్టేషన్కి మన బంధువు ఒకరు వస్తున్నారనుకోండి, ఈరోజే వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటామా, 3 రోజుల ముందు ఉంటామా? ఏ రోజు వస్తారో తెలియకపోతే రోజు వెళ్ళి వెయిట్ చేస్తామా? అంటే ఏ కాలమో
ఆ జ్ఞానులు చదివే గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ కాలంలో ఆ నక్షత్రం కొరకు ఎదురు చూశారు. కరెక్ట్గా నక్షత్రం కనిపించింది. కనిపించగానే రక్షకుడు పుట్టాడని అర్థమైపోయింది వాళ్ళకి. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ 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 యెరూషలేము దాకా వచ్చేశారు. యెరూషలేము దాకా వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఆ నక్షత్రాన్ని వీళ్ళు ఎందుకు విడిచిపెట్టేశారు? ఆ నక్షత్రాన్ని పట్టుకొని వెళ్తే పశువుల పాకలో లేకపోతే అక్కడ యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ నక్షత్రం నిలిచుండేది. ఆ నక్షత్రం వెంబడి వెళ్ళిపోవాలి. యెరూషలేముకు వచ్చాక వీళ్ళకి కలిగిన ఆటంకం ఏంటంటే గుంపులో ఒకడు ఉంటాడు. వాడు ఏం కావని ఆటంకపరిచాడో తెలుసా? పుట్టేది రాజు. రాజుగారు ఎక్కడ పుడతాడో? రిక్షావాడి ఇంట్లో పుడతాడా? రాజుగారి ఇంట్లోనే పుడతాడు. అది లాజిక్ అన్నమాట. కాబట్టి ఇంకా నక్షత్రంతో మనకేం పని? రాజుగారి ఇంటికి వెళ్ళిపోదామని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారంట. క్వశ్చన్ మార్క్ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే ఆ ఇంటిలోనికి రాగానే పిల్లలు కనబడట్లే. చంటి పిల్లోడు ఇంట్లో ఉన్నాడంటే అలికిడి వేరు కదా. అదేంటి పిల్లోడు పుడతాడని మన గ్రంథం చెప్పిందే, గ్రంథం ప్రకారమే వచ్చామే, ఆ అలికిడే ఇక్కడ కనబడట్లేదు ఏంటని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నించాడు అన్నమాట. వీళ్ళకి ఆటంకం ఏంటి? మనలోనే ఒకరు ఉంటారు యేసుప్రభు దగ్గర రాకుండా ఆటంకపరిచేవాళ్ళు. యేసుప్రభు దగ్గర రాకుండా ఆటంకపరిచేవాళ్ళు మనలోనే ఒకరు ఉంటారు. నేను యేసుప్రభుని నమ్ముకొని తెల్లవారితే బాప్తిస్మం తీసుకుంటాననగా మా ఫ్రెండ్ ఒకటి ఇంటికి వచ్చాడు. వాడు నేను కూర్చొని ఇప్పుడు మందు తాగుతుండేవాళ్ళు అన్నమాట. ప్రభు నమ్ముకోకముందు అని చెప్పాలి, లేకపోతే ఈ మందు తాగుతాడు కావాలా అని చెప్తారు అందరూ. అయితే వాడు మా ఇంటికి వచ్చాడు. రే ఏంటి నువ్వు ప్రభువు నమ్ముకుంటున్నావు అంట, రేపే బాప్తిసం అంట, నాకు తెలిసింది ఇప్పుడే అని అన్నాడు. ఇలాగైతే నువ్వు నాతో కూర్చొని మందు తాగడం కుదరదు రే అని అన్నాడు. ఏరా మానేస్తే మానేను. నువ్వు తాగడం కుదరదు, నేను కూర్చొని తాగొచ్చు అంటున్నాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఎలా ఉండాలి అలా ఉండాలి ఎలాగని బుర్ర తినేసి నాకు ఎలా మైండ్ పాడు చేశాడంటే రేపు ఎలాగైనా సరే జ్వరం వచ్చేసింది, బాప్తిసం నేను రాలేని పాస్టర్ గారిని పడిపోదా అనిపించింది. ఏదో కెత్తేసి బాప్తిసం మానేదో అనిపించింది. అలాగ మాట్లాడేశాడు అన్నమాట. ఈరోజు చాలామందికి యేసు ప్రభు సువార్త అందుతుంది, దేవుడు అందజేస్తున్నాడు, అయినా దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే ఆ మధ్యవర్తికి మనకు మధ్య ఆటంకాలు పరచడానికి దుష్టుడు ఎవరినొకరిని పంపిస్తాడు. రెండవ కారణము మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆ నక్షత్రము వెంబడి వచ్చి యెరూషలేముకు వచ్చాక ఆ నక్షత్రాన్ని ఎందుకు వదిలేశారు? వాళ్ళు జ్ఞానులా కాదా? జ్ఞానులంటే చాలా జ్ఞానంగా ఉంటారు, ఎవరు చెప్పిన మాట పడితే నమ్మేతారేంటి? వాళ్ళు ఎందుకు నక్షత్రాన్ని విడిచిపెట్టారనంటే సాతాను కూడా ఒక నక్షత్రమే అని బైబిల్ మనకి చెబుతుంది. యెషయా గ్రంథము 14:12లో వేకువ చుక్క తేజో నక్షత్రమా అని రాయబడి ఉంది. ఎవరిని గురించి? సాతాను గురించి. వాడు ఏం చేశాడంటే ఈ నక్షత్రం వెంబడి వెళ్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు కాబట్టి దొంగ నక్షత్రం అలాగ వచ్చాడనమాట. ఇది ఒక దొంగ నక్షత్రం వచ్చి వీళ్ళని మిస్గైడ్ చేశాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి సువార్త అందజేస్తున్న చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే వాడు దొంగ దేవుళ్ళను పుట్టించేశాడు భూమి మీద. అర్థమై ఉంటుంది మీకు. ఏం చేశాడు? దొంగ దేవుళ్ళను పుట్టించేశాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు తెలివైనట్లయితే చెప్పండి. 500 రూపాయల నోటు ఉంది, దాన్ని డూప్లికేట్ చేయాలనుకో మీరేం చేస్తారు? 500 రూపాయల నోటు చేస్తారా, 600 రూపాయల నోటు చేస్తారా? 600 రూపాయల నోటు అవుట్ చేయడం ఎందుకంటే అది లేదు కదా. లేనిది 600 రూపాయలు మనం 6 వేసి 2 సున్నాలు వేసి తయారు చేసామనుకో దొంగ నోటు అని మనకు తెలిసిపోతుంది. పోనీ 2000 రూపాయల నోటు చేస్తారా? అది కూడా బ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు 1000 రూపాయల నోటు చేస్తారా? అంటే దొంగ నోటు చేయాలంటే మీరు ఏం చేయాలి? అదే 500 రూపాయల నోటే చేయాలి, అలాగే చేయాలి, అలాంటి కలర్తోనే చేయాలి. మీరు చూస్తే ఒరిజినల్కి దీనికి గుర్తుండదు అన్నమాట. అవునా? అందుకని దుష్టుడు ఏం చేశాడంటే దేవుళ్ళను తయారు చేసి పెట్టేశాడు భూమి మీద. 1000 కోట్ల దేవుళ్ళను తయారు చేశాడు. అసలు ప్రపంచవ్యాప్తముగా ఉన్న దేవుళ్ళందరినీ లెక్కేస్తే మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇన్ని మంది దేవుళ్ళు ఎందుకు సృష్టించాడంటే నిజమైన దేవుడిని తెలుసుకోకుండా
ఆటంకపరచటానికి. ఈరోజు బర్త్డే ఫంక్షన్ ఎవరిదండి? సృష్టిత కదా. ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని గుర్తించకుండా దుష్టుడు ఏం చేశాడంటే దొంగ దేవుళ్ళను సృష్టించాడు. ఆ దేవుళ్ళకి మహిమ ఉండదు అనుకుంటారా? ఉంటుంది. ఎందుకంటే దొంగ నోటు కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నాను కదా, అలాగే ఉంటుంది. నాకు మొదట్లో సువార్త చెప్పటం రాక ఒకటి కడుపు నొప్పి వస్తుంది. ఎలాగైనా సువార్త చెప్పాలని కోరిక ఉంది. కడుపు నొప్పి వస్తుంటే ఆడి దగ్గరికి పోయి, అరే నువ్వు ఇంత కడుపు నొప్పితో బాధపడుతున్నా కదా, వారం రోజుల నుంచి చెప్తున్నా, ఇంత కడుపు నొప్పితో బాధపడుతున్నా కదా, నా యేసు ప్రభుని నమ్ముకో, నీ కడుపు నొప్పి పోతుంది అని చెప్పాను. అన్నాడు, అరే నాకు ఇంతకుముందు కడుపు నొప్పి వచ్చినప్పుడు పలానా పోలేరమ్మ దగ్గరికి వెళ్ళని తగ్గిపోయిందిరా అన్నాడు. అవునా, నీకు ఎప్పుడైనా కడుపు నొప్పి పోతే చెప్పు, నిన్ను అక్కడ తీసుకెళ్తాను, తగ్గిపోద్ది అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో సువార్త ఇలా చెప్పకూడదు. ఎలా చెప్పకూడదు? కడుపు నొప్పి అని. ఎందుకంటే కడుపు నొప్పి మనమే కాదు, చాలామంది తగ్గిస్తున్నారు. మన దగ్గరకు వస్తేనన్నా ఆస్తిపాస్తులు వస్తే మీరు ఇతరుల దేవుడి దగ్గరికి వెళ్తే రాదా? ఎక్కడికి వెళ్ళిన ఆస్తిపాస్తులు వస్తాయి. మీకు ఏ ఆశీర్వాదం కావాలన్నా యేసు ప్రభువే కాదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దొరుకుతుంది. కానీ ఒక ఆశీర్వాదం ఉంది, పరలోకం చేరే ఆశీర్వాదం. అది యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. ఒక రక్షణ అనే ఆశీర్వాదం ఉంది, అది యేసు దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. అందుకనే డూప్లికేట్ వాడు కూడా ఏం చేస్తారంటే అన్నీ అలాగే ఉంటుంది, అసలేంది ఉండదు. అందులో అసలేంది ఉండదు. కరెక్ట్ అయినోడి దగ్గరికి వెళ్ళి 500 రూపాయల నోటు తీసుకొని వెళ్తే అది చెల్లదు. అందుకనే నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా దుష్టుడు మధ్యవర్తికి మనకు మధ్య ఆటంకాలు పెడతాడు. అది రెండవ రీజన్ నేను చెప్తాను, మీరు బైబిల్లో చూడగలిగితే. రెండవ రీజన్ మీరు చూడండి బైబిల్లో నుంచి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో తెల్లవారి 4వ జామున యేసు ప్రభు నీటి మీద నుంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు, సముద్రం మీద. ఎలాగా మనం రోడ్డు మీద నడిచేట్టుగా సముద్రం మీద నడిచేస్తున్నాడు, కెరటల మీద అడిగేసుకుని. యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటుంటే ఈ శిష్యులు బోటు మీద ప్రయాణం చేస్తున్నారు. దూరం నుంచి చూసి భూతం అనుకున్నారు, ఎందుకంటే నీటి మీద నడిచిన చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. అందుకని భూతం అనుకోగానే యేసు ప్రభు ఏమన్నాడు? భయపడకుంటే నేనే అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవే అయితే నీ దగ్గరకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అన్నాడు. అనగానే నా దగ్గర రా అని యేసు ప్రభు పిలిచాడు. పిలవగానే ఈయన సైకిల్ దిగినట్టుగా బోటు దిగిపోయాడు నీటిలోకి. కెరటాల మీద అడుగులేసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు గురించి మనం ఏం చదివాం? మూలవచనం మధ్యవర్తి. ఆ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళాల్సింది ఎవరు? పేతురు. ఈ పేతురు యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటుంటే మధ్యలో వచ్చిన ఆటంకం ఏంటి? గాలి. గాలి చూచి భయపడి మునిగిపోసాగి. ఆయన ఏం ఆలోచించాలంటే 10 అడుగులు వేసాను మునిగిపోలేదు, ఇప్పుడు గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయాడే. మునిగిపోయాడు. ఆయన ఒక పని చేశాడు ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించన్నాడు. యేసు ప్రభు అతను పట్టుకొని పైకి లాగేశాడు. అంటే ఈ గాలి బైబిల్లో దేనితో పోల్చబడింది అనేది మీరు చూస్తే ఎఫెసీ పత్రిక 4:12లో 4:14లో గాలికి ఇటు అటు కొట్టుకొని పోవు కల్పనా బోధనలు అన్నాడు. అంటే దుర్బోధకు సాదృశ్యము గాలి. అలాగే యోధాపత్రిక 12వ వచనములో దుర్బోధకు సాదృశ్యముగా అక్కడ కూడా గాలిని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. దుర్బోధ, సత్యబోధ కాదు, సత్యబోధ కాదు. యేసునందు నమ్మిక ఉంచి బాప్తిస్మ పొందుడి, ఇది దుర్బోధ, మంచి బోధ. రక్షణ పొందండి కానీ బాప్తిస్మ పొందకపోయినా పర్లేదు అన్నాను అనుకో, అప్పుడు ఇదేమవుద్ది? దుర్బోధ అవుతుంది, దుర్బోధ అవుతుంది. ఒకసారి మా ఇంట్లో, మా బంధువుల ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. మా బావకి సువార్త చెప్తున్నాను, నేను మా వైఫ్. రక్షణ పొందాలి, రక్షణ లేకపోతే నీకు మార్గం లేదు, రక్షణ పొందాలి. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు రక్షణ పొందాలి, యేసు నామమున బాప్తిస్మం పొందాలి, ఇది బైబిల్ చెప్తుంది, లేదంటే నీకు పరలోకం దొరకదు అని హెచ్చరిక చేస్తున్నాము. అయిపోయింది, టీలు తాగుతున్నా. అక్కడికి ఇంకో పాస్టర్ గారు వచ్చారు ఒంగోలు నుంచి. వచ్చిన తర్వాత మా అక్క వచ్చి అంటది, రక్షణ గురించి ఇగో వాళ్ళ చెల్లి వాళ్ళ బామ్మర్ది చెప్తున్నారంటే, ఊరుకోండి అమ్మా, ఆయనకు ఇప్పటికే బోల్డ్ అప్పులు ఉండి, అప్పులు తీరిన తర్వాత చూద్దాం అంటున్నాడు. పాస్టర్ అయి ఉండి అలా చెప్పొచ్చా?
అప్పులు జీవితాంతం తీరిపోతాయి అని చెప్పండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పులు. ఆస్తి పెరుగుతుంది కానీ అప్పులు మాత్రం జరగట్లే. ఎవడికి తొందరగా పోవండి, అప్పులు వస్తే తొందరగా పోవు ఎవడికో తప్ప. అప్పు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాని మీద బేస్ చేసుకుంటే నీకు రక్షణ దొరకదు. నీవు బాప్తిస్మం పొందటానికి, యేసు ప్రభుని నమ్ముకోవటానికి నీకున్న రోగము కానీ, నీకున్న అప్పు కానీ, నీకున్న బంధువులు కానీ ఏది కూడా ఆటంకము కానే కాదు అసలు. కానీ దుష్టుడు ఇట్లాంటివన్నీ దుర్బోధలన్నీ తీసుకొచ్చి నిన్ను ఆటంకపరుస్తాడు. కొంతమందికి ఏమైనా దుర్బోధ చేస్తాడు అనుకోమ్మో, నువ్వు ఇప్పుడే యేసు ప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొందనుకో, నీ పిల్లలకు పెళ్ళవదు, ఉద్యోగాలు రావు, నువ్వు అందులోకి వెళ్ళిపోయావంటారు, నిన్ను కులవాళ్ళు వెలివేసేస్తారు, ఇన్ని ఆటంకాలు చెప్తారన్నమాట. ఇవన్నీ సాతాను తీసుకొచ్చే గాలులు. అంటే మధ్యవర్తికి మనకు మధ్య ఆటంకాలు ఎలా కలుగుతుంది అంటే దుర్బోధల వలన కలుగుతుంది. ఇది రెండో విషయం. మొట్టమొదటిది ఏంటిది? సాతాను ఆటంకాలు తీసుకొచ్చాడు. ఏం చేశాడు? దొంగ నోట్లాగా దొంగ దేవుళ్ళను సృష్టించేశాడు. రెండవది దుర్బోధలు. ఎప్పుడైనా ఒక మనిషి బాగుపడాలంటే నోటు మాటే, అంతే కదా. ఒరే నువ్వు ఈ ఉద్యోగానికి అప్లై చేయి, నేను చెప్తాను కదా అప్లై చేయి, వస్తుంది, నువ్వు అప్లై చేయి అంత తర్వాత నాకు ఉద్యోగం వచ్చిందనుకో, అరే ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పిపోయి నాకు ఉద్యోగం వచ్చిందిరా అంటాడంట. ఒకడు చెడిపోవడం కూడా ఏమి లేదురా, కొద్దిగా పుచ్చుకో, ఏమైంది ఒకసారి పుచ్చుకో చచ్చిపోతావు ఏంటి నువ్వు అని అలవాటు చేసేస్తారు అంతే. ఆ ఒక మాటే తర్వాత ఇటు ఆ ఒకటి 100 అవుతాయి. మనిషి నోటి మాట ద్వారా చాలామంది చెడిపోతారు, మనిషి నోటి మాట ద్వారా చాలామంది బాగుపడతారు. మరి అలాంటిది దేవుని మాటల వల్ల ఇంకెంతమంది బాగుపడాలండి? ఆలోచించండి కదా. అందుకని దుష్టుడు మాటల ద్వారా కొందరిని పడగొట్టడానికి, కొందరిని ఏర్పాటు చేసుకొని కొన్ని మాటలు, మనం ఒకడికి సువార్త చెప్తామండి, ఆ సువార్త విన్న తర్వాత 10 రోజులు వింటాడు, 15 రోజులు వింటాడు, 16 రోజు బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఈలోపు ఒకడు వస్తాడు, మొత్తం జరగొట్టేస్తాడు, ఏం చెప్తాడో తెలీదు, ఆడికి బాప్తీసానికి వస్తాడన్నాడు, రాడు. ఇంకా నా లైఫ్లో జరిగింది. ఒక ఆయనకి నేను సువార్త చెప్పాను, 15 రోజులుగా రోజు కలవటం, మాట్లాడటం, బాప్తిస్మానికి ప్రిపేర్ అయ్యాము. ట్యాక్సీ బుక్ చేశాను సింగపూర్లో. ఆయన వస్తున్నాడు ఇంటికి, తెల్లవారు వెళ్తామనగా ముందు రోజు కాల్ చేసి, అన్నా నేను రేపు బాప్తిస్మానికి రావట్లేదు, మీరు ఎర్లీ మార్నింగ్ ట్యాక్సీ బుక్ చేశారు కదా, అది క్యాన్సిల్ చేశాను. ఎందుకు రావు అని అడిగా. ఏమైందంటే, లేదులే అన్న నేను రాను అని అన్నాడు. ఎందుకు రావు అని అంటే, వెస్ట్ గోదావరిలో మా పాస్టర్ గారు, అంటే మా అమ్మగారికి రక్షణలోనికి నడిపించిన పాస్టర్ గారు, నువ్వు బాప్తీసం తీసుకోవద్దు అని చెప్పాడట. ఇదేం కర్మరా నాయన, ఏ పాస్టర్ అయినా బాప్తీసం పొందమంటాడు, ఈయనేంటి పొందొద్దు అన్నాడు అని అంటే, ఆ పాస్టర్ గారితో మీరు మాట్లాడండి అన్న, ఆయన ఒప్పుకుంటే నేను వచ్చి బాప్తీసం తీసుకుంటాను. పాస్టర్ గారే కదా, మాట్లాడేద్దాం, ఫోన్ కలిపిన తర్వాత ఆయన అంటాడండి, నాకు అసలు ఆశ్చర్యపోయింది, బాబు మన పాపముల నిమిత్తము యేసు ప్రభు శిలువలో మరణించాడు, మనం మరణించలే. అలాగే మన పాపముల నిమిత్తం ఆయనే బాప్తిస్మం పొందేశాడు, యోర్దాను నది, మనం పొందవసరం లేదన్నాడు. ఊరు నాయన, ఇట్లాంటి నాయన, ఇది చాలా వింతగా ఉంది, చాలా వింతగా. ఇందాక వస్తాడు పాస్టర్ గారికి చెప్తున్నాను, పాస్టర్ గారే ఒక ఆయనకి చెప్తున్నాడంటే, నువ్వు ఉంగరం పెట్టుకో, నీ జీవితం 2024లో మారిపోద్దని చెప్పాడంట. ఉంగరం పెట్టుకోండి. ఏ ఉంగరం అనుకున్నావు? వెలగల రాళ్ళు ఒక ఉంగరం అంటది, పచ్చ రాయి, అది పెట్టుకుంటే నీ లైఫ్ మారిపోతుందని చెప్పాడంట. ఆయనేమో ప్రభువుని నమ్ముకున్న వ్యక్తే. అని మరి మీరు పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నారు, బైబిల్లో ఆధారం ఏదని అన్నాడట. ఎందుకు లేదు? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఉంగరం పెట్టాడా లేదా అని చెప్తున్నాడంట. ఇట్లాంటి బోధలే గాలి బోధలు, ఒకరిని పాడు చేసేవి. అంటే మధ్యవర్తికి మనకు మధ్యన ఆటంకాలను కలుగజేసే దుర్బోధలు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా అధిగమిస్తేనే యేసు ప్రభు దగ్గరికి, మనం పరలోకపు తండ్రి దగ్గరికి మనము చేరగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నా మూడవ కారణం చెప్తాను, మీరు చూడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి రాయబడింది. నేను ఎక్కువ సమయం చెప్పి మిమ్మల్ని నిద్రపోచడం నాకు ఇష్టం లేదు. మామూలుగా అయితే 1.5 గంటలు చెప్తే ఆ ప్రసంగం నేను, అందుకే ఎక్కువ సమయం నేను చెప్పను. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఆ రోగం వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట.
పలానా డాక్టర్ అక్క ఆయన ముట్టుకుంటే చాలు మొత్తం పోతుందని అంటే అక్కడికి పోయింది. పలానా హోమియో అంటే హోమియోకి పోయింది. పలానా ఆయుర్వేదిక్ అంటే అక్కడికి పోయింది. పలానా ఎవడో పోము కడతాడంటే అక్కడికి పోయింది. అన్ని చోట్లకి వెళ్ళినప్పుడల్లా డబ్బులు తినేస్తున్నారు కానీ ఏమంటలేదు, ఉన్నదంతా పోయింది. అంతా పోయి ఇంకేమీ లేదు, ఇంక చచ్చిపోయే స్థితిలోనికి వచ్చేసినప్పుడు యేసును గూర్చి ఆమె విన్నది. విన్నది అంటే అర్థం ఏంటి? ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడిపోతాను అనుకుంది. అదే అనుకొని ఇంట్లో కూర్చుందా? కొంతమంది అనుకుంటారు యేసుప్రభు దేవుడని నాకు తెలుసండి, యేసుప్రభు రక్షకుడని నాకు తెలుసండి, ఆయన ఇంట్లోనే ఉంటారండి, చర్చకు రావండి అన్నట్లు ఉంటారు. ఆమె లేచి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు యేసు ప్రభు చుట్టూ గుంపు గుంపుగా జనాలు ఉన్నారా లేదా? బహుజన సమూహములు అంట. యేసు ప్రభుని వెంబడించేది ఎవరంటే జన సమూహములు. సమూహము కాదు, సమూహములు. సమూహములు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2019లో మనకు ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగినప్పుడు జగనన్న పాదయాత్ర చేశాడు కదా. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాగన్నప్పుడు వీడియో చూపించారు. జనం 3 కిలోమీటర్లు ఉన్నారంట. దానిని బహుజన సమూహం అంటారు. యేసు ప్రభు వెంట ఆ రోజుల్లో అలా ఉండేవారు. బహుజన సమూహం ఆయన చుట్టూ మూగిపోతున్నారు. ఒక సినిమా యాక్టర్ వస్తేనే, ఒక రాజకీయ నాయకుడు వస్తేనే చుట్టూ మూగిపోతారు. దగ్గరికి వెళ్ళగలవా? అలాగా ఆయన చుట్టూ మూగిపోతున్నా కూడా ఈమె వెనక నుంచి వెళ్ళి ఆమె వస్త్రం పట్టుకుని అంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావటానికి మనుషులే నీకు ఆటంకం అవుతారు, నీ బంధువులు ఆటంకం అవుతారు, నీ కులస్తులు ఆటంకం అవుతారు, నీ అన్నదమ్ములు ఆటంకం అవుతారు, ఆఖరికి నీ తల్లి ఆటంకం అవ్వచ్చు. నేను చాలాసార్లు పిల్లలు రక్షణ పొందుతానంటే తల్లిదండ్రుల ఆటంకాలను చూశాను. ఎందుకంటే నా జీవితంలో కూడా జరిగింది. ఒకడికి రోజు యేసు ప్రభుని నమ్ముకోకముందు వెళ్ళి వాడిని ఇలా పిలిచేవాడు అని అంటే వాడు ఇంట్లోంచి వచ్చేసేవాడు. వాళ్ళ అమ్మ వచ్చి నాన్న జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి. ఎక్కడికి? సినిమాలకి, పాన్ పొరకలు తినడానికి, కైనీలు వేసుకోవడానికి, సిగరెట్లు తాగడానికి, బీర్లు తాగడానికి. ఆడిని అలా పిలిస్తే వాళ్ళ అమ్మ నన్ను పంపించేది. వెళ్ళిపోయి వాడిని బాగా పాడు చేసి సాయంత్రానికి ఇంటికి తెచ్చుకోండి నేను. ఎందుకంటే నేను పాడైపోయాను, ఆడిని పాడు చేయాలి. నేను మారిపోయి ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మ పొందిన తర్వాత చర్చికి పిలవటానికి వాడి దగ్గరికి వెళ్ళి చర్చికి వస్తావంటే వాళ్ళ అమ్మ వచ్చి బాబు నువ్వు వెళ్తే వెళ్ళో కానీ ఆడిని మాత్రం పిలవకంద. వాడిని చెడగొట్టినంత కాలం పంపించింది, బాగు చేయడానికి తీసుకెళ్తానంటే మాత్రం పంపించట్లే. తల్లే ఆటంకం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక ఆమెకి సువార్త చెప్తే రక్షణ పొందుతానంది. వాళ్ళ ఇంట్లో కొడుకు నువ్వు కానీ బాప్తిస్మం పొందావంటే నేను నీ కొడుకుని కాదు నీ ఇంట్లో చెల్లిపోతాను అన్నాడంట. పాపం బాప్తిస్మం పొందటం మానేసి నిజంగా రక్షణ కావాలనుకున్నాడు. కొడుకుని పట్టించుకోవద్దు, తల్లిని పట్టించుకోవద్దు, భర్తను పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. నీ ఆటంకాలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది యేసు ప్రభు దగ్గరికి రాకుండా దుష్టుడే కలుగు చేస్తున్నాడు ఈ ఆటంకము. మీరు తెగించి వచ్చేస్తే ఆటంకాలన్నీ దేవుడు సరి చేసేస్తాడు. ఎంతమంది జనసమూహం అండి ఈమెకు ఆటంకము. అయినా వెళ్ళి ఏం పుట్టుకుంది? నేను రక్తస్రావ రోగము కలిగిన ఈ స్త్రీ గురించి 6 ప్రసంగాలు చెప్పాను. ఎన్నండి? 12 సంవత్సరాలే ఎందుకు దేవుడు రాయించాడు. అదొక పాయింట్. అందులో ఒక పాయింట్ వస్త్రాన్ని ముట్టుకోవటం ఏంటి? ఏం చేయను ముట్టుకోవచ్చు కదా, ఆయన చెప్పులు ముట్టుకోవచ్చు కదా, అయినా జరుగుతుంది స్వస్థత. వస్త్రాన్ని ఎందుకు పట్టుకుంది అని రాయించాడు అనే దాని మీద ఒక ఆత్మీయ పాఠం చెప్పాను. వస్త్రము మనకు రక్షణగా బైబిల్లో రాయబడి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, తాను దిగంబరుగా ఉండి తన దిశములను చూస్తేనేమో తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అన్నది. అంటే రక్షణకు సాదృశ్యమే వస్త్రము. ఈ మెల్లి పట్టుకోవటము రక్షణ అన్నమాట. అది రక్షణ. దేవుడు నీకు వస్త్రం ఇవ్వాలనుకుంటున్నాడు, తన వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని నీవు కప్పుకోకుండా, ఆయన దగ్గరికి రాకుండా నీ బంధువులే ఆటంకమేమో, నీ స్నేహితులే ఆటంకమేమో, నీ భర్తే ఆటంకమేమో, నీ కుమారులే ఆటంకమేమో, మీ ఏప్రాల ఆటంకమేమో, మామ ఆటంకమేమో, ఎవరు ఆటంకమో, ఏ కులస్తుల ఆటంకమో, వాటన్నిటిని అధిగమించి యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 3వది. 4వ విషయం చెప్తాను. 4వ విషయము మీరు గమనించండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో
పొట్టి జక్కయ్య గురించి రాయబడి ఉంది. ఏ రాయబడి ఉంది? పొట్టి జక్కయ్య. ఆయన గురించి ముందే చెప్పాడు పొట్టోడని. ఇప్పుడు ఆయన పొట్టోడైతే మనకెందుకు, పొడుగోడైతే మనకెందుకు? బైబిల్లో రాయించాడంటే అది ఏదో పాట ఉందనే కదా. ఆయన పొట్టివాడైనందున ఆ వీధిలోంచి యేసుప్రభు వస్తుంటే కనబడట్లే. పొట్టోళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటే పాపం మళ్ళీ సినిమాకి వెళ్తూ ముందు టికెట్లు కొనుక్కోరు. పొరపాటున దొరకలేదని క్లాస్ టికెట్ కూర్చున్నాడు అనుకో, నించొని చూడమే కదా. పొట్టోళ్ళతో చాలా ప్రాబ్లం. అందుకనే పొట్టోళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే టీవీకి ముందు కూర్చుంటారంట. వాళ్ళు దేనికైనా ముందుకు వచ్చేస్తారంట. వెనకనుంటే వాళ్ళకి ఏం కనబడవు. నేను ఎప్పుడైనా నాకంటే పొడుకున్నాడు పక్కన నించొని ఫోటో తీసుకోను, ఎందుకంటే మనం పొట్టోళ్ళు కనబడతాం. అందుకే నేను తీసుకొని కొద్దిగా ఎవరి పక్కన ఇలా నించున్నాను అనుకోండి, చూస్తాను నేను నాకంటే హైట్ ఉంటే నెమ్మదిగా వచ్చి నా హైట్ నుండి చూసుకొని నించుంటాను. ఎందుకైనా మంచిది. ఎలా కనబడుతుంటే మరబుజ్జోళ్ళ పడతాం మనం. అతడు యేసు ప్రభువుని చూడాలని ఆశ, కోరిక. యేసు ప్రభు ఒక త్రోవలో వస్తున్నాడు అనగానే వెళ్ళి చూడలేకపోయాడు. కారణం ఏంటి? పొట్టివాడైనందున. అంటే అతని శరీరమే అతనికి ఆటంకం అన్నమాట యేసు ప్రభు దగ్గర రావడానికి. అర్థమైందా నేను చెప్తున్న పాయింట్? అవునా? పొట్టోడికి పోలీసు ఉద్యోగం ఇస్తారా? పొట్టోడికి రాగానే చూసి ఏమంటారు? నువ్వు పొట్టోడు పో అంటారు. ఇంటికి ఆర్మీ ఉద్యోగం ఇస్తారా? ఎవరు? కానీ దేవుడు పొట్టి లేదు పొడి లేదు, ఎవరికైనా రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ప్రార్థన చేయమన్నాడు నాకు, అన్న పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా హైట్కి ఎవరన్నా అని అన్నాడు. పెద్ద పొట్టేం కాదు, కొంచెం పొట్టే ఆయన. అవునా అని నేను బైబిల్లో ఒక మాట చదివించాను. ఏంటంటే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివించాను. అందులో ఏమని రాయబడి ఉంటుందంటే, నయమానును సిరియా సైన్యాధిపతి ఉన్నాడంట. అతడు కుష్ఠరోగి. అక్కడ రాసి ఉంది, ఏమని రాయబడింది? అతడు కుష్ఠరోగి. ఇప్పుడు చెప్పండి, కుష్ఠరోగికి ఆర్మీ ఉద్యోగం ఇస్తాడు ఎవడైనా? ఇస్తాడా? యెహోవా వలన అతడు ఆశీర్వాదం పొందినంట. దేవునికి స్తోత్రం. కుష్ఠోడికి అసలు ఆర్మీలో జాబే రాదు, మళ్ళీ ఆర్మీ కమాండర్ అయినా. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నువ్వు పొట్టోడివైనా నువ్వు సెలక్షన్లు పెడితే వెళ్ళు, ఏదో ఒక రకంగా దేవుడు ఇస్తాడేమో అని. లాంగ్ జంపింగ్లో పొట్టోడైనా భాగ్యంతాడని ఈయనకు ఉద్యోగం ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ఉద్యోగాన్ని ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎలాగుంటే ఏంటి, దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. అయితే నీకున్న ఆటంకం ఏంటంటే నీ శరీరమే నీకు ఆటంకం. కొంతమంది సిగరెట్లకు అలవాటు పడిపోయి అది మానుకోలేక ప్రభు దగ్గరికి రాలేరు. తాగుడికి అలవాటు పడిపోయి అది మానుకోలేక దేవుని దగ్గరికి రాలేరు. శరీరం ఎంత బలహీనమైనదో దేవుని దగ్గరికి రాకుండా అది ఆటంకపరుస్తుంది. అందుకని 4వదిగా మనం అధిగమించాల్సింది ఏంటంటే మన శరీర కోరికలను అధిగమించాలి. ఈ పొట్టి జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరేను. ఒకసారి నాతో పాటు మాట చెప్పండి, యేసు ఎవరో అని చూడగోరాను. తీరా చెట్టు దగ్గరికి వచ్చాక యేసు ప్రభుని చూసి, జక్కయ్య త్వరగా దిమ్ము, నేను నీ ఇంటిలో ఉండవలసింది అన్నాడు. కిందకి దిగాడు, తిన్నగా ఇంటికే వచ్చాడు. ఈయన చూడాలని వెళ్ళాడు, కానీ ఇంటికే వచ్చాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇంటిలోకి వచ్చాక జక్కయ్య ఆయన ఏమని పిలిచాడు చెప్పండి? ఏమని పిలిచాడు? యేసు అని పిలవలే, ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? ఇంటి బయట ఉన్నప్పుడేమో యేసు ఎవరో అనుకున్నాడు, చూడాలనుకున్నాడు. ఇంట్లోకి వచ్చాక యేసు ప్రభు నీ గుండెల్లోకి వస్తే ఆయన నీకు ప్రభు అయిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడుగా చూడటం మాని ప్రభువుగా చూస్తే ఆయనకు లోబడాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు లోబడగలుగుతావు తెలుసా? నీ శరీర కోరికలను నువ్వు అణచుకున్నప్పుడు ఆయనకు లోబడగలుగుతావు. ఎంతమందికి సువార్త చెప్పిన ఈరోజు బాప్తిస్మానికి ఎందుకు రావట్లేదు? శరీరము బలహీనతలు. 4 ఆటంకాలు చెప్పాను. ఇప్పుడు మనకి అప్పగింతలు. ఏంటండి? పెళ్ళేటప్పుడు కూతురికి అప్పగింతలు ఇస్తారు కదా, అది కాదు. అప్పగింతలు అంటే ఇప్పుడు నేను ఏం చెప్పానో అవన్నీ మీరు నాకు చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే మరలా నేను బైబిల్ మూసి ప్రారంభ ప్రార్థన నుంచి మరలా వాక్యం చెప్తాను. 4 ఆటంకాలు చెప్పాను. మొట్టమొదటి ఆటంకం ఏంటి?
సాతానే దేవుళ్ళను సృష్టించి యేసుప్రభు దగ్గర రాకుండా ఆటంకపరిచాడు. రెండవ ఆటంకము దుర్బోధలు, మూడవ ఆటంకము మనుష్యులు, నాలుగవ ఆటంకము శరీరము. మధ్యవర్తిని దేవుడు మన దగ్గర పంపాడు దేవుని దగ్గరకు రావటానికి. కానీ ఆ మధ్యవర్తికి మనకు మధ్య కూడా ఆటంకాలు పెట్టేశాడు దుష్టుడు. వాటిని అధిగమించే పని మందే. మళ్ళీ ఇంకో మధ్యవర్తిని దేవుడు పంపడం. ఎందుకంటే మధ్యవర్తియు ఒక్కడే అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రక్షణ పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉండుంటారు. అయినా కూడా ఈ ప్రసంగం మీకు అవసరమే. ఎన్నో ఆటంకాలు యేసుప్రభు దగ్గర రాకుండా. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, బాప్తిస్మం పొందని వారు ఎవరైనా ఉంటే, మీకున్న ఆటంకాలే కాదు, యేసు దగ్గరికి రావటానికి ఆయన 2 చేతులు చాపి మిమ్మలను పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన దినమంతయు చేతులు చాపి లోబడనొల్లని ప్రజల వైపు చాపి ఉన్నాడంట. లోబడనొల్లని ప్రజల వైపు. నేను రక్షణ పొందిన కొత్తలో విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ పక్కనే యేసు ప్రభు విగ్రహం ఒకటి పెద్దది ఉంటుంది. అక్కడ ఇలా 2 చేతులు చాపు ఉంటాయి యేసు ప్రభుది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అనుకునేవాడిని, ఈయన ఎప్పుడు 2 చేతులు చాపు ఉంటాడేంటి? ఒక ఆయనేమో ఇలా ఉంటాడు పుస్తకం పట్టుకొని సంకలో, ఒక ఆయనేమో కర్ర పట్టుకొని ఉంటాడు, ఈయనేమో 2 చేతులు చాపుకొని ఉంటాడు. ఏంటని నాకు అర్థమయ్యేది కాదు. 65వ అధ్యాయం యెషయా గ్రంథం చదివితే లోబడనొల్లని ప్రజల వైపు 2 చేతులు చాపుతున్నాడంట. ఎవడైనా పిలిస్తే వస్తాడంటే చేతులు చాపుతాం, కానీ పిలిచినా రాడన్నట్టు చేతులు చెప్తాం మనం. అయినా దేవుడు ఎందుకు చాపుతున్నాడో తెలుసా? రాకపోతే నీకు నష్టం ఉంది కాబట్టి, రాకపోతే నీకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రావాలని. సృష్టిత బర్త్డేకి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యవర్తికి మనకు మధ్య ఆటంకాలు ఉండకూడదంతే. అవి లేనప్పుడే మనం యేసుతో సహవాసం సరిగ్గా ఉంటుంది. యేసుతో సహవాసం సరిగ్గా ఉంటే 91వ కీర్తన 1వ వచనము నెరవేరుతుంది. 91వ కీర్తన 1వ వచనం ఏంటండి? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. మహోన్నతుడు ఎవరు? యేసు. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఎవరు? దేవుడు కదా. ఇద్దరు ఒకటి కాదు. ఇద్దరు ఒకటే అనుకోండి. చక్కెర తిన్నోడే పంచదార తిన్నోడు అంటే ఎలా ఉంటుంది? ఒక పెచ్చమోక 2 ఒకటేరా అంటారు. అవునా కదా? అవునా కదా? కాబట్టి మహోన్నతుని దగ్గరికి వస్తే మనం దేవుని దగ్గరికి వచ్చినట్టే. ఆ యాక్సెస్ కొరకే దేవుడు మధ్యవర్తిని లోకానికి పంపాడు మనందరి కొరకు. ఆ మధ్యవర్తి దగ్గరికి రాకుండా దుష్టుడు 4 విధాలైన ఆటంకాలు కలుగజేస్తున్నాడు. అందుకే ప్రజలు రక్షణ పొందలేకపోతున్నారు. ఇది దేవుడు పంపుతున్న వర్తమానం. ఖచ్చితంగా బాప్తిస్మం పొందని వారు ఎవరు ఉన్నారు? వారి కొరకు దేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఇంకా ఆటంకాల మధ్య ఇరుకాట పడుతున్నవారు ఇక్కడ ఉన్నారు. అందుకు దేవుడు ఈ వర్తమానాన్ని పంపించాడు. ఆ ఆటంకాల నుంచి మీరు విడుదల పొందాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. నిజంగా దేవుని మాటకు లోబడే మనస్సు మీకుంటే, నా కొరకు ప్రార్థించండి అయ్యా, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను అనుకుంటే మీ చేయి పైకెత్తండి. ఎత్తకపోయినా నా పరివేం పోదు, నా ప్రసంగం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతా అంతే. కళ్ళు మూసుకునండి, కళ్ళు మూసుకునండి. అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. నేను ఆ ప్రభు ఒక రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, నా కుటుంబం పొందుకోవాలనుకుంటుంది అనే ఆశ ఉంటే, బాప్తిస్మం పొందాలనే కోరిక ఉంటే వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తేవద్దు. ఏదో స్తుతిస్తున్నా ఉన్నట్టు చేతులు ఎత్తి వంకలొద్దు నాకు. వాళ్ళు మాత్రమే చేతులు పైకి ఎత్తండి. ఊరికనే ఎత్తొద్దు. మీరు ఇంకా బాప్తిస్మం పొందకపోతే చేతులు ఎత్తండి. మీరు ఇంకా రక్షణ పొందకపోతే చేతులు ఎత్తండి అంతే. ఈరోజు యేసు ప్రభు పంపించిన సువార్తకు నేను లోబడతాను, రక్షణ పొందుతాను అనుకున్న వారు మాత్రమే చేతులు ఎత్తండి అంతే. అర్జెంటుగా ఈ రాత్రి బాప్తిస్మం పొందమని నేను చెప్పట్లే, రేపు పొందమని చెప్పట్లే. నేను ప్రార్థన చేసి వెళ్తాను, దేవుడు ఒకరోజు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వాధికారి జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమందు సృష్టిత బర్త్డే సందర్భముగా మేము ఈ విధంగా కూడుకొని
మీ మాటలు వినటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మీ వాక్యమును ఇక్కడ వెదజల్లటానికి, వాళ్ళ హృదయాలలో మీ వాక్యమును నాటటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్ర. నీ కుమార్తె సృష్టితాను బహుగా దీవించండి, ఆరోగ్యముతో దీవించండి, ఒలివ మొక్క వల్ల ఎదగటానికి సహాయం చేయండి. ప్రియదర్శిని దీవించండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత పలుకుతున్నాను, మీరు కలుగు చేయండి. ధర్మ వారికి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రులను, వారి ఫ్యామిలీని, జోసెఫ్ గారి యొక్క సంఘము చుట్టూను, ఈ దినముందు వచ్చిన విశ్వాసులందరి చుట్టూను, నా తోటి సేవకుడు నాతో పాటు ప్రయాణం చేస్తున్న పాల్ గారి చుట్టూను నీ యొక్క కృపను ఆవరింపజేసి మీ దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. God bless you. Thank you so much for giving me this good opportunity. ఈ సమయంలో మరలా పాస్టర్ గారికి నేను అప్పగిస్తున్నాను.